ఒక్కసారి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వెనక్కి తిరిగి మన సినీ జీవితాన్ని ఇన్ని ఏళ్ళ సినీ జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇన్ని సినిమాలు చేయగలిగాను అనేది ఈ చిన్న విషయం కాదు. చిన్న విషయం కాదు, మరి మాకు తెలుసు కదా చిన్న విషయం కాదని. చిన్న విషయం కాదు, భగవంతుడు ఆయన చేయించాడు, మేము చేయలేదు. దానికి తగ్గ మీ ఏది కృషి. మేము చేసినాం అనుకోలేదు. ఏంటంటే నేను సాంగ్ చేస్తే సాంగ్ తోటి సినిమా హిట్. కరెక్ట్. అట్లా కూడా సాంగులు ఉన్నాయి నాకు. ఉన్నాయి. సౌందర్య గారితో సినిమా కూడా అసలు సాంగ్ సిల్క్ స్మిత అంటే ఎలాంటి స్టార్ ఆమె. కరెక్ట్ కరెక్ట్. హీరోలే ఆమె ముందు అంత ఇదిగా. అవును. అలాంటి సిల్క్ స్మిత గారి పాట బావల సయ్య మరదల సయ్య. ఇప్పటికీ 300 మంది ఉంటాము. మొన్ననే అన్నారు ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు, ఇప్పటి వరకు 36వ సంవత్సరము, ఇప్పటి వరకు బావల సయ్య మరదల సయ్య పాటను బీట్ చేసిన సాంగ్ రాలేదు అని నాకు ఫోన్లో చెప్పారు. నాకు మొన్ననే. ఇప్పటికీ నేను వింటూ ఉంటాను అండి. కొన్ని ప్లేసెస్ లో ఇప్పటికీ కూడా అది పెడుతూనే ఉంటాను. కొన్ని కాదు, ఏ ఫంక్షన్లోనైనా బావల సయ్య మరదల సయ్య ఉండాల్సిందే, మాయలోడి పాట ఉండాల్సిందే. ఇక ఎంటర్టైన్మెంట్ ఏదైనా అట్లాంటివి అయితే మాత్రం బువ్వు ఉంటే ఏమో కూర ఉండే ఏమో ఉండాల్సిందే. అదొక చరిత్ర. సిల్క్ స్మిత పాట బావల సయ్య మరదల సయ్య, కానీ పెర్ఫార్మెన్స్తో ఆ పాట బాబుమోహన్ పాట అయిపోయింది. అవును కరెక్ట్. బావల సయ్య మరదల సయ్య సిల్క్ స్మిత పాట అనుకో, బాబుమోహన్ పాట అంటారు. అసలు ఇదంతా విచిత్రం చూడండి. అసలు పెర్ఫార్మెన్స్తో నాకు దండబడినప్పుడు, ఆ డ్యాన్సులు వేసేటప్పుడు, మళ్ళీ కోటను నేనే ఇద్దరం అనుకున్నావు, ఇవన్నీ మార్కులు కొడితే బాబుమోహన్ పాట